సో ఈ ధ్యానాన్ని ఇంకొక పేరు చెప్పాలంటే సాధన అనొచ్చు. సాధనకి కావాల్సింది ధ్యానం. ధ్యానం కంపల్సరీగా కావాలి. ధ్యానం అంటే ఏంటి అర్థం అండి, అది అక్కడే తెలుసుకోవాలి. ధ్యానము అన్నది ఏంటో తెలుసుకుంటే మనకి ధ్యానం గురించి పూర్తిగా అర్థం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే 100% మంది ధ్యానం మీదే ఎక్కువగా తిరుగుతుంటారు, ధ్యానం చుట్టూనే తిరుగుతుంటారు. ధ్యానమే అల్టిమేట్ అనుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. ధ్యానమే అల్టిమేట్, అది సత్యం, దాంట్లో అబద్ధం అంటే ఏం లేదు. కానీ ధ్యానం అంటే ఏంటో తెలుసుకో. ఎందుకంటే మనకి చిన్న డౌట్ వస్తుంది, ఏ గురువు కూడా ధ్యాన ముద్రలో తక్కువ కనబడతారు. మనం బొమ్మలు గీస్తున్నాం తప్ప శ్రీకృష్ణుడు ధ్యాన ముద్రలో వెరీ రేర్గా ఉంటాడు. 2 ఫోటోలు కూడా వచ్చాయి. అండ్ బాబాజీ మహాశయ ఆయన రూపాన్ని చిత్రీకరించడం కష్టం, చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఆయన రూపం. ఆయన రూపం ఇది అని వర్ణించడం కష్టం. నేను స్వయంగా చెప్తున్నా, ఇది అని వర్ణించడం కష్టం. ఎందుకంటే ఫోటోలు యాక్సెప్ట్ చేయడు. అందుకోసం ఉన్న ఫొటోస్నే గూగుల్లో ఫొటోస్లో ఉన్న వాటిని నేను ఆయన ఫోటో కింద పెడుతున్నాను. ఆయన ఫోటో అనేది నాకు నా బుర్రలో ముద్ర పడిపోయింది. ఆయన ఇంకో ఫోటోలు యాక్సెప్ట్ చేయడు. ఉన్న 10 ఫోటోలనే మనం తిప్పుకోవచ్చు అంతే. బాబాజీ గారి యొక్క రూపం అలాగే ఉంటుంది. ఆయన ధ్యానం ఇలాగ ఉంటారు మామూలు, అది మనం పెట్టుకున్నాం. కానీ చాలా జోవియల్గా ఉంటారు. ఇలాగ కాదు, జోకులు విపరీతంగా వేస్తారు, చెలోక్తులు వేస్తూ ఉంటారు. కోపం వచ్చిందంటే మాత్రం అంతే సంగతులు. కోపం వచ్చిందంటే ఎవరిని స్పేర్ చేయరు. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని చెప్పి అడుగుతారు. అశుద్ధం తింటాను నన్ను చాలాసార్లు అడిగారు. కనీసం ఒక 10-15 సార్లు అని అడిగారు. అంత ప్రేమతో నాకు అన్నం పెట్టిన వ్యక్తి, రైల్వే స్టేషన్లో కొందామనుకుని దొరకని అన్నం పెట్టిన వ్యక్తి, అక్కడ కుంభమేళలో రాత్రి 12 గంటలకి నాకు భోజనం పెట్టిన మా గురువు గారు చాలాసార్లు అన్నాడు, అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా అని చెప్పి. అలాగే ఉంటాడు. కోపం వచ్చిందంటే ప్రేమ వచ్చిందంటే ప్రేమ, విపరీతమైన ప్రేమ. ఇంకా దాన్ని తట్టుకోలేము ప్రేమని. సత్యం వచ్చాయి. సో ఈ సాధన అనేది ఏదైతే ఉందో అదే ధ్యానం. ధ్యానాన్ని ఇంకో రకంగా అర్థం, ధ్యానం అంటే సాధన అంటే ఒక మధ్యలో ఉంది. ఇక్కడ ఈ కర్మకి, ఈ జ్ఞానానికి, ఈ షట్కాలకి, ఈ 2 షట్కాలకి మధ్యలో దీన్ని పెట్టాడు శ్రీకృష్ణుడు. ఇది తెలుసుకుంటే గానీ ధ్యానం కుదరదు, ముందే చెప్తున్నా. ఈ 5 అధ్యాయాలు పూర్తిగా తెలుసుకుంటే గానీ ధ్యానం అనేది కుదరదు, ముందే చెప్పేస్తాను. ధ్యానం కానీ ఒక్కడ కుదిరిందా అంటే మాత్రము మిగతా 5 అధ్యాయాలు, పక్కన ఉన్న 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, విజ్ఞాన యోగం కానీ ఆల్మోస్ట్ భక్తి యోగం దాకా 12 అధ్యాయం భక్తి యోగం, అక్కడి వరకు కూడా చాలా సులువుగా అర్థమైపోతాయి. ఇది ఉంటే కానీ ఇది సిద్ధించదు, ఇది సిద్ధిస్తే అవి చాలా సులువుగా అర్థమైపోతాయి. జ్ఞాన యోగం అంతా కూడా, జ్ఞాన షట్కం అంతా కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకోసం మధ్యలో పెట్టాడు, ఇది ముందుట్లో పెట్టలేదు, జ్ఞాపకించుకోండి. ఇవన్నీ సిద్ధిస్తే కానీ ధ్యానం కుదరదు. కుదరదంటే కుదరదు, ఎక్కడా కొడుకు. భగవద్గీత ద్వారా కూడా ఇదే చెప్పాడు, పతంజలి గారు కూడా ఇదే చెప్పారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన 6వ చోట పెట్టారు. పతంజలి గారు కూడా 6వ చోట పెట్టారు. ముందుగా ధ్యానం పెట్టలేదు, ధ్యానాన్ని ముందు ఇవన్నీ పాటించాలి. అలాగే భగవద్గీతలో కూడా విషాదం, కర్మ, జ్ఞానం, కర్మ సన్యాసం, తర్వాత ధ్యానం. సో ధ్యానం సులువుగా తీసుకోవద్దు. ధ్యానం చాలా ఇంపార్టెంట్. ధ్యానం వల్ల ఒక్కసారి మనస్సు ఒక్కసారి విచ్చుకుంటుంది, హృదయం ఒక్కసారి విచ్చుకుంటుంది, బుద్ధి వికసిస్తుంది, శరీరం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, నువ్వు ప్రపంచాన్ని చూసే విధానం మారిపోతుంది. అంత గొప్పది ధ్యానం. ఆ ధ్యానం ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఒకళ్ళు ధ్యానం చేస్తున్నా సరే ఆ లోటుపాట్లని సరిదిద్దుకోండి, అప్పుడు అసలైన ధ్యానం కుదురుతుంది. లేదా గంట సేపు ధ్యానం కాదు, అరగంట సేపు ధ్యానం కాదు,
మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, వంట వండుతున్నా, పిల్లలు చూసుకున్నా సరే ధ్యానంలోనే ఉంటారు. కళ్ళు పనిచేస్తూనే ఉంటే తిరుగుతూనే ఉంటాయి. అదే సవికల్ప సమాధి. నేను ముందే చెప్పాను, సవికల్ప సమాధి అంటే అంతా కనబడుతుంటుంది, అంతా కనబడుతుంటుంది. పెద్ద ఏమి లాగా ఏ మత్తు మందులోకి వెళ్ళిపోను, ఏదో ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి వెళ్ళిపోయి డ్రగ్ తీసుకుని మత్తులోకి వెళ్ళిపోక్కర్లేదు. సవికల్ప సమాధి అంటే నీ చుట్టూ జరుగుతున్నదంతా నీకు తెలుస్తుంది. నిర్వికల్ప సమాధి విశ్వం మొత్తం మీద జరుగుతున్నదంతా కూడా నీకు తెలుస్తుంది. అలాగే ధ్యానంలో కూడా అంతా తెలుస్తుంది. ధ్యానం అంటే శూన్యం అని చెప్పి అనుకోవద్దు. ఫస్ట్ లో అలా ఉన్నా సరే, తర్వాత ధ్యానంలో ఉన్నా సరే ప్రతిదీ మీకు తెలుస్తుంది. ధ్యానానికి అల్టిమేటే సవికల్ప సమాధి, సవికల్ప సమాధికి అల్టిమేటే నిర్వికల్ప సమాధి. ధ్యానం సమాధి, ధ్యానం సమాధి, ఆది సమాధి. అన్నిటినీ కూడా సమదృష్టి కలిగి ఉండడమే సమాధి. ధ్యానంలో కూడా ధ్యానం చేసేవాడు, ధ్యానం చేసేది, ధ్యానం చెయ్యబడేది మూడు కూడా ఒకటైపోవాలి. అది ధ్యానం అంటే. ధ్యానం చేసేవాడు నేను, ధ్యానింపబడేది ధ్యాస, ధ్యాన ప్రక్రియ నేను చేసేది ఒక్కటవ్వాలి. ఆ ఒక్కటైతేనే ధ్యానం అంటారు. త్రిపుటి అంటారు వీటిని. నేనే త్రిపుటి అంటారు. అన్ని విషయాలు త్రిపుటి అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఆధ్యాత్మికల్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వర్డ్ త్రిపుటి. ఈ మూడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకటి ఇటు వెళ్తుంటే ఒకటి ఇటు వెళ్తుంది, ఒకటి తిన్నగా వెళ్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఒకటి చెప్తుంటే 5వ తలకాయ ఒకటి కొత్తగా చెప్పేదంట. అందుకే దాన్ని పీకేసాడు శివుడు. పురాణాల్లో ఆ స్టోరీ వస్తుంది. దాన్ని పీకేసి పడేసాడు. అదే బ్రహ్మ కపాలం. శివుడికి అంటుకుంది. అక్కడ స్థానాన్ని చోట తిరగ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని చెప్పి లాస్ట్ లో బద్రీలో పడింది. అదే బ్రహ్మ కపాలం, బద్రీనాథ్. పురాణాలు ఉన్నాయి. వీటి వెనక అసలు అంతర్యాన్ని గ్రహించండి. సో అలాగే ఈ త్రిపుటి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. బ్రహ్మదేవుడు 5వ తలకాయలాగా ఒకటి ఇలా వెళ్తే, ఒకటి అలాగే, ఒకటి ఇలాగే వెళ్తుంది. ఈ మూడు ఒకటవ్వాలి. ఒకటైనప్పుడే ధ్యానం కుదురు. అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానం అనే ప్రక్రియ, ధ్యాస, ధ్యానింపబడే వస్తువు, ఈ మూడు కూడా ఒకటైపోతేనే ధ్యానం. దాన్నే సమాధి అంటారు. అంతవరకు కూడా దాని సమాధి అని అనకూడదు. అదే మీరు ఎక్కడ చూసినా ధ్యాన కేంద్రాలు ఉంటాయి తప్ప సమాధి కేంద్రాలనే ఉండవు. సమాధి కేంద్రం చెప్పి ఆవిడ పేరు పెట్టాడు. ఎందుకంటే చాలా పెద్దవాడు. అది మనకు తెలిసిన సమాధి అంటే ఎవడో చనిపోతే ఉన్న సమాధి అంతవరకే. దాన్ని తప్పుగా పట్టించుకుంటాం మనం. సమాధి అంటే ఆ మహాగురువులు ఇక్కడ ఆ స్థితిలో వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేశారు కాబట్టి సమాధి అనొచ్చు. తప్పలేదు, సమాధి అంటే తప్పలేదు. బాబా గారి సమాధి. అలాగే రాఘవేంద్ర స్వామి బృందావనం అంటారు. అలాగే పోతులూరు వీర బ్రహ్మదేవ స్వామి కూడా సమాధి కదా అయ్యారు ఆయన. కొంతమంది బృందావనం అంటారు, కొంతమంది సమాధి అంటే తప్పే లేదు. దాని పెద్ద పెద్ద వాదించుకొని కొట్లాడుకొని సమాధులు దర్శించండి అనక్కర్లేదు. ఆది మనం పూర్తిగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఆది అన్నిటి కూడా సమానంతో ఉండి శరీర త్యాగం చేశారు. అది ఆది సమాధి. ఇది మన సంస్కృత పదమే. ఇదేనా కొత్తగా ఉర్దూ పదము, అరబ్బీ పదం కాదు. వాళ్ళు గోరీలు అంటారు, వాళ్ళు వచ్చేసి పిరమిడ్లు అంటారు, దాని మమ్మీలు అంటారు. సమాధి అనేది మన సంస్కృతం పదమే. ఇది కొత్తగా ఎవడు ప్రవేశపెట్టిన పదం అయితే కాదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. ప్లస్ ఆది సమాధి. అన్నిటినీ సమదృష్టితో చూసిన వాడు క్రమం. ఇంకా త్రిపుటి అనేది ఉండదు, ఒకటే, అదే సమాధి. సో ఈ ధ్యానం గురించి ఎందుకని చెప్తున్నానంటే 190 మంది దీన్నే ఎక్కువ మంది ఫాలో అవుతారు కాబట్టి. ఇది ఇంకొక విషయం మీరు గుర్తించుకోండి. ఇది తనంతట తాను సిద్ధించాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ధ్యానం అనేది తనంతట తాను సిద్ధించాలి. ప్రయత్నం ద్వారా సిద్ధించకూడదు.
ప్రయత్నం ద్వారా అంటే ఏంటంటే బలవంతంగా సిద్ధించదు. ధ్యానం అనేది బలవంతంగా మాత్రం సిద్ధించదు. 100% సత్యం చెప్తున్నాను నేను. బలవంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి పీల్చాను వదిలేను, పీల్చాను వదిలేను, దానివల్ల ధ్యానం కుదరదండి. శ్వాస మీద దృష్టి అన్నది పెద్ద హంబక్. నోమాట లేకుండా చెప్తున్నా. శ్వాస మీద దృష్టి పెట్టడండి, నవ్వుతాడు. జీవులన్నీ శ్వాసిస్తున్నాయి. మిమ్మల్ని శ్వాసించమని ఎవడు చెప్పాడు? శ్వాసిస్తున్నారు లేదా? ఒక 5 నిమిషాలు శ్వాస ఆపండి, ఫట్ ఫట్ వెంటనే పైకి వెళ్ళిపోతాడు. బెర్త్ రిజర్వ్ అయిపోతుంది. నిజంగా మనం ఇప్పుడు అందరూ శ్వాసిస్తున్నా, నేను శ్వాసిస్తున్నా, మాట్లాడుతున్నా. నాకేదో దృష్టి ఉందా నా శ్వాస మీద? ఎవరికైనా దృష్టి ఉంటుంది. వంట చేసుకుంటారు ఆడవాళ్ళు, శ్వాస మీద దృష్టి ఉందా? చదువుకుంటారు, శ్వాస మీద దృష్టి. నిద్రపోతున్నాం, శ్వాస మీద దృష్టి ఉందా? గాఢ నిద్రలో ఉన్నా, శ్వాస మీద దృష్టి ఉందా? దాని ప్రక్రియ చేస్తూ ఉంటారండి. భగవంతుడు ఇచ్చిన వరం అది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. బ్రీతింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంతే. అది లేకపోతే మనిషి లేడు. మనిషి కాదు, ఏ జంతువు లేడు. సో నేనేది ఏంటంటే ధ్యానం అనేది సిద్ధించాలి. బలవంతంగా చేసే ధ్యానం కాదు. చాలా మంది బలవంతంగా చేయదని ప్రయత్నిస్తారు. పొద్దున్న తెల్లవారుజామున సైలెంట్ గా ఉంటుంది, ఎవరు ఉండరు, ఏ శబ్దాలు ఉండదు, బాగుంటుంది. చిన్న లైట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పెద్ద ట్యూబ్ లైట్లు ఎందుకు, ఫ్యాన్ కొద్దిగా లైట్ గా తిరిగితే ఇంకా బాగుంటుంది. వేసవికాలం చిన్న లైట్ ఏసీ కూడా ఉంటే బాగుంటుంది. ఇవన్నీ సెట్ చేసుకొని ధ్యానాన్ని కూర్చుంటాడు. దానికి ధ్యానం అని ఎవరు అంటారు? అది ధ్యానం అనేది కానే కాదు. ఈ ధ్యాన కేంద్రాలు చాలా వచ్చేసేయాలండి. అందుకోసం చెప్తున్నాను నేను. కోట్ల మీద వ్యాపారం జరుగుతున్నది. మీ బాబాజీ గారు ఎప్పుడు దీన్ని ఒప్పుకోలేదు. క్రియాయోగాన్ని బోధించే బాబా గారే దీన్ని ఒప్పుకోలేదు. అండ్ లాహరి మహాశయ క్రియాయోగాన్ని ఒక గదిలో మండిపోతున్న ఎండలోని ఆయన క్రియాయోగ సాధన జరిగింది. ఆ గదిలోకి వచ్చేవారు. అండ్ యుక్తేశ్వరగిరి కూడా పూరి సముద్ర తీరాన్న చిన్న దేంట్లోని నేర్పారు. ఏసీలు నాన్ ఏసీలని ఇప్పుడు వచ్చాయి. అప్పుడు ఏసీ లేదు, ఏమీ లేదు. సో నేను ధ్యానానికి కావాల్సిందంటే అందుకోసం భగవంతుడు దీని పేరు మనస్సంయమ యోగము. పెద్దవాడు పెట్టిన, మహర్షులు పెట్టిన పేరు మనస్సంయమం. మనస్సుని సంయమనం చేసుకో స్వామి. మనసు బుద్ధి ఏకమయ్యి ఆత్మని కనుగొనే ప్రయత్నం చేయాలి. మనసు బుద్ధి ఏకమయ్యి ఆత్మని కనుగొనే ప్రయత్నమే ధ్యానం. బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్నాడు ప్రతి మనిషి కూడా ధ్యానంలోనే ఉంటాడు. అదే సుషుప్తి, అదే గాఢ నిద్ర. సుషుప్తి అనేది నిజంగా సమాధి స్థితి. మెలకుగా ఉన్నప్పుడు కుదరపోవచ్చు ఆలోచన, మనసు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. స్వప్నావస్థ అనేది రంగుల ప్రపంచం. మీకు ఎప్పుడే చెప్పాను, స్వప్నావస్థ అనేది రంగుల ప్రపంచం. మీకు తెలియని విషయాలు, ఇంతకుముందు జరిగిన విషయాలు, ఏమి తెలియని విషయాలు కూడా మీకు స్వప్నంలో కనబడుతూ ఉంటాయి. దాంట్లో భయం కూడా ఏర్పడుతుంది. ఒక్కొక్కప్పుడు స్వప్నాలు ఆనందంగా కలుగుతుంటుంది, కొత్త కొత్త ప్రపంచంలో. ఒక్కొక్కప్పుడు చాలా భయాన్ని కలిగిస్తుంటుంది, టక్కన మెలకు తెచ్చేస్తుంది. సో స్వప్నావస్థ అనేది ఒక రంగుల ప్రపంచం, ఒక భయంకరమైన ప్రపంచం. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఆలోచన బట్టి కళ్ళు వస్తాయి, అది పెద్ద ఇంపార్టెంట్. కానీ గాఢ నిద్ర ఏదైతే ఉందో భగవంతుని వరం. మీరు జాగృత అవస్థలో ఉన్నప్పుడు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే శ్వాసించడం. మీకు తెలియకుండానే మీరు అప్రయత్నంగా శ్వాస జరుగుతూనే ఉంటుంది, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ రెండు ఉన్నంతసేపు మనం ఉంటాం, లేకపోతే తుస్. మీకు తెలియకుండానే మీరు అప్రయత్నంగా శ్వాస జరుగుతూనే ఉంటుంది, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ రెండు ఉన్నంతసేపు మనం ఉంటాం, లేకపోతే తుస్. దాని గురించి పెద్దగా మనం పట్టించుకుంటున్నామా? వాటి పని చేసుకుంటూ పోతున్నాం. గాఢ నిద్రలో కూడా శ్వాస అనేది జరుగుతూనే ఉంది, గుండె కొట్టుకుంటూనే ఉంది.
మిగతా అవయవాలన్నీ కూడా మనసులో లయమైపోయి మనస్సు వచ్చేసి బుద్ధిలో లయమైపోయింది, బుద్ధి వచ్చేసి ఆత్మలో లయమైపోయింది. అది గాఢ నిద్ర. మనస్సు లేసమాత్రంగా ఉంటుంది, చాలా లేసమాత్రంగా ఉంటుంది, మినిమం పర్సంటేజ్లో ఉంటుంది. సో ప్రతి వ్యక్తి ప్రతిరోజు ధ్యాన స్థితిలోకి వెళుతున్నట్టే లెక్క కదండి. మళ్ళీ తెల్లారిసరికి ఏదో టైంలో మళ్ళీ మెలకులోకి వస్తున్నది కదండి. మనం మెలకులో తెచ్చేది ఏంటండి? ఒకడే కానీ మెలకుగా లేవలేదనుకోండి, వెంటనే మన వాళ్ళందరూ బిజీ అయిపోతారు, వెంటనే ఫోన్లు వెళ్ళిపోతాయి, ఇక్కడ అన్ని ఇంకా అన్ని వచ్చేస్తారు రెడీగా, దాట్ ఫోన్లు వెళ్ళిపోతాయి, అన్నీ అయిపోతాయి. లేస్తున్నాం కాబట్టి లేచాడు కాఫీ తాగుతాడు అనుకుంటారు. లేవలేదు అనుకోండి, ఇంకా అందరూ చాలా బిజీగా ఉంటారు ఆ కార్యక్రమంలో. అందుకోసం అనేది ఏంటంటే ఇవన్నీ సింపుల్ గా తీసుకోండి, ఇవన్నీ జరిగే ప్రక్రియలే. ధ్యానం అనేది తనంతట తాను సిద్ధించాలి. ఒక్క ముఖం జ్ఞాపించుకోండి, తనంతట తాను సిద్ధించాలి. తనంతట తాను ధ్యానం సిద్ధించాలి అంటే ఇవి తప్పదు. ఈ కర్మ తప్పదు, నిష్కామ కర్మ తప్పదు, జ్ఞానం తప్పదు, విజ్ఞానం తప్పదు. దీన్ని శాస్త్రపరంగా ఇప్పుడు చాలా డీటెయిల్ గా చెప్తా, మీకు అర్థమయ్యేటప్పుడు. ఈ సాధన ప్రక్రియ, సాధన వల్లే ధ్యానం కుదురుతుంది. జ్ఞాపకించుకోండి, సాధన వల్లే ధ్యానం కుదురుతుంది. సాధన అంటే ఇవి లేకుండా ధ్యానం కుదరదు. ఈ సాధన ప్రక్రియని సులువుగా చెప్పాలంటే మొదటి స్థితి ఏదైతే ఉందో ప్రాథమిక స్థితి ద్వైత స్థితి. ద్వైత, అక్కడి నుంచే 3 సిద్ధాంతాలు వచ్చాయి. 3 సిద్ధాంతాలు వాళ్ళకి రామానుజాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, శంకరాచార్యులు కానీ ఈ పేర్లు పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా ఈ 3 స్థితుల్ని ప్రతి నిమిషం ప్రతి రోజు జీవించగానే అనుభవిస్తున్నాడు కాబట్టి 3 పేర్లు పెట్టారు. మీరు చాలా జాగ్రత్త, మీరు 3 అభిమతాల కింద 3 సిద్ధాంతాల కింద భావించద్దు. చాలా మంది తప్పు అక్కడే చేస్తుంటారు. రమణ మహర్షి సిద్ధాంతం ఎంటైర్లీ డిఫరెంట్ అండి, ఎంటైర్లీ డిఫరెంట్ అండి. క్రియాయోగం ఉంది కదండి, అది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. మధ్వాచార్యులు చెప్పారు కదండి, అది పూర్తిగా చాలా డిఫరెంట్ అండి. రామానుజాచార్యులు చెప్పింది డిఫరెంట్ అండి. శంకరాచార్య వారు చెప్పింది పూర్తిగా డిఫరెంట్ అండి. అన్ని ఒకటే. శ్రీరాముడు చెప్పినా, మన మాండుకి చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఒకటే. బాగా శ్రీకృష్ణుడు చెప్పినా, వ్యాసుడు చెప్పినా, వశిష్ఠుడు చెప్పినా, జైమిని చెప్పినా, పతంజలి చెప్పినా, శంకరాచార్యులు చెప్పినా, మధ్వాచార్యులు చెప్పినా అండ్ రామానుజాచార్య చెప్పిన ఒకటే. ఏం తేడా ఏం లేదు, మనం అనుకుంటున్నాం తప్ప అన్ని ఒకటే. అందుకోసం వాళ్ళు 3 పెట్టారు. ఎందుకు పెట్టారంటే మానవ జీవితం ఈ 3ని కూడా క్రాస్ అవుతూనే వెళ్తుంది. ఈ సిద్ధాంతాలుగా మీరు భావించద్దు, ఈ 3 కూడా మార్గాల కింద భావించాలి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈ 3 మార్గాలు కూడా ప్రయాణిస్తూనే ఉన్నాడు, పుట్టిన దగ్గర నుంచే మరణించే వరకు కూడా ఈ 3 మార్గాలు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అందుకోసం వాటిని విడివిడిగా చూడొద్దు, విడివిడిగా ఒక మతాచార్యుల పేరు పెట్టుకొని వ్యాపారం చేయొద్దు. 3 ఒకటే. ఆధ్యాత్మికం అన్నది ఒకటే. ఆధ్యాత్మికం అనేది 2, 3గా ఉంటే అది ఆధ్యాత్మికం కాదు. ఎవరు ఏ గురువు చెప్పినా, ఏ సిద్ధాంతం చెప్పినా ఒకటే. తెలుసుకోండి. అంతేగాని వాళ్ళు కొట్టించుకోవడం, దెబ్బలాడించుకోవడం ఏం జరగలేదు. ఇవన్నీ చరిత్రలు, పనికిరాని వాళ్ళందరూ కూడా రాసినవి. ఇవన్నీ కూడా శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వీళ్ళంతా దెబ్బలాడించుకొని, ఇవన్నీ కొట్టించుకొని, మందమిశ్రుడు వీళ్ళు వాళ్ళ వాదనలు కనిపించారు. దేనికంటే మన జ్ఞానం కోసమని ఇవన్నీ ఇచ్చారు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు అంతే తప్ప ఈ కథలు పట్టుకుని వేలాడద్దు, ఏ ఉపయోగం ఏం లేదు. ఈ సాధనా క్రమాన్ని శాస్త్రపరంగా ప్రతిదీ శాస్త్రపరంగా చెప్పాలి. ఎందుకంటే శాస్త్ర ప్రకారం ఉంటేనే కొన్నాళ్ళు ప్రజలు పూర్తిగా నమ్ముతారు. శాస్త్రం లేకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత అంతా కూడా పుక్కిట పురాణాలు రా, వీటి పెద్ద నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి అనేస్తారు. సో శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే
సాధనా క్రమాన్ని మొదటి దశ, ప్రాథమిక దశ ద్వైత స్థితి లాంటిది. ద్వైత స్థితి లాంటిది. ఈ ద్వైత స్థితిలో భక్తుడు వేరు, ఆత్మ వేరు. చాలా మంది ఇదే స్థితిలో ఉన్నారు. ఈ స్థితిలో సాధకుడు వేరు, ఆత్మ వేరు. 99% అదే స్థితిలో ఉన్నారు. ఒప్పుకోక తప్పదు. సాధకుడు వేరు, ఆత్మ వేరు. ఇదే ఎక్కువగా పరిగణించబడుతుంది. ఇదే ఎక్కువగా రన్ అవుతున్నది. ఎక్కువ మంది మనుషులు నమ్మేది ఇదే, మనుషులు చేస్తున్నది ఇదే. సో వీటి గురించి తెలిస్తే కానీ మనకు అర్థం కాదు. సో సాధకుడు ప్రాథమిక దశ ద్వైత స్థితి లాంటిది. ఈ స్థితిలో సాధకుడు వేరు, ఆత్మ వేరు ఉంటూ భక్తి మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. భక్తి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. భక్తిలో ఏమాత్రం తగ్గదు. భక్తి కంటిన్యూ అవుతూ ఉంటుంది. భగవంతుడు, వెంకటరమణమూర్తి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ నేను వేరు, పరమాత్మ వేరు. అది ప్రాథమిక స్థితి సాధనలో. దాన్నే ద్వైత స్థితి అని పేరు పెట్టారు పెద్దలు. భగవద్గీతలో చాలా క్లియర్ గా చెప్పారు. ఈ విషయాలు సాధారణంగా ఎవరికి చెప్పరు, కొంతమంది తప్ప, మహానుభావులు తప్ప. ఈ ద్వైత స్థితి అనేది ఎక్కువగా సాధనలో మనిషిని బాధిస్తూ ఉంటుంది. అందుకే ధ్యానం కుదరదు. ద్వైతం, నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు. నేను ఈ విశ్వ ప్రపంచం వేరు, ఆధ్యాత్మికం వేరు. ఈ రెండింటిని కలిపి చూస్తేనే ధ్యానం కుదురుతుంది. సో ద్వైత స్థితి. ఈ ద్వైత స్థితి అనేది ఎక్కువగా సాధనలో మనిషిని బాధిస్తూ ఉంటుంది. అందుకే ధ్యానం కుదరదు. ద్వైతం, నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు. నేను ఈ విశ్వ ప్రపంచం వేరు, ఆధ్యాత్మికం వేరు. ఈ రెండింటిని కలిపి చూస్తేనే ధ్యానం కుదురుతుంది. సో ద్వైత స్థితి. ఇక మధ్య దశ కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ ద్వైత స్థితి నుంచి కూడా ఆలోచనతో, విశ్లేషణతో, జ్ఞానంతో, విజ్ఞానంతో అప్పుడు కలిగే మధ్య దశ ఏంటంటే విశిష్ట అద్వైత స్థితి. విశిష్టాద్వైత స్థితి అంటే రామానుజాచార్యుల వారు ప్రతిపాదించిన ఒక సిద్ధాంతం, ఒక మార్గం. ఈ మధ్య దశ అనేది విశిష్టాద్వైత స్థితి. అంటే ఈ స్థితిలో భక్తుడు ఆత్మకు సమీపంగా వస్తాడు. తన సాధన వల్ల, తన భక్తి వల్ల సాధకుడు ఆత్మకి అతి సమీపంగా వస్తాడు. చాలా సమీపంగా వస్తాడు. దాన్ని దర్శిస్తాడు. మనస ఆత్మతో సంభాషించే స్థితి కూడా చేరుకుంటాడు. ఆత్మని దర్శిస్తాడు. ఆత్మతో సంభాషించే స్థితికి చేరుకుంటాడు. కానీ తాను ఆత్మస్వరూపం అన్న విషయం మాత్రం ఉండదు. అప్పటికీ కూడా ద్వైతం కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంచెం అద్వైతం, నేను ఆయన దాసుణ్ణి, నేను ఆయన యొక్క అంశని అన్న స్థితి వస్తుంది. కానీ ఈ ద్వైతం అనే పాలు మాత్రం కొంచెం ఉంటుంది. నేను ఆయన అంశని, భగవంతుడిలో నేను కూడా ఒక అంశని, భగవంతుడినే నేను ఒక భాగాన్ని అన్న స్థితికి చేరుకుంటాను. సో కొంచెం తీవ్రతరం అవుతుంది. ఇప్పటి వరకు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం దాకా వెళుతుంది. దాస్యం దాకా వెళుతుంది. భగవంతుడి యొక్క దాసుడి కింద. సఖ్యం, భగవంతుడితో స్నేహం చేయాలంటే కొద్దిగా ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కొంచెం కొంచెం సాధన పెంచితే సఖ్యం కూడా అవ్వచ్చు. భగవంతుడితో స్నేహం చేయొచ్చు. భగవంతుడితో స్నేహం చేస్తున్నానంటే అర్థం ఏంటి? భగవంతుడు వేరు, నేను వేరు అని అర్థం కదా. వీడి నా స్నేహితుడు అంటే అర్థం ఏంటి? వాడు వేరు, నేను వేరు. సో ఆ ద్వైతం అనేది అక్కడ దాకా కంటిన్యూ అవుతున్నది. దాస్యం అంటే నేను ఆయనకి దాసుణ్ణి. సో ఇద్దరు వేరు కదా. సఖ్యం, నేను ఆయనకి మిత్రుణ్ణి, నాకు ఆయన మిత్రుడు. ద్వైతం ఉందా లేదా?
అక్కడ దాకా వెళ్తుంది, దాస్యం వెళ్తుంది, సఖ్యం దాకా వెళ్తుంది. ఆ ద్వైతం మాత్రం కొద్దిగా ఉంటూనే ఉంటుంది. ఇక ఉత్తమ సాధనలో ఉత్తమ దశ, ఇక్కడ అసలైన ధ్యానం మొదలయ్యేది ఇక్కడ. ఈ స్థితికి చేరుకోవాలి. ఆ ఉత్తమ దశ ఏంటంటే అద్వైత స్థితి, రెండోది లేని స్థితి. అంటే తీవ్రమైన సాధన వల్ల, భక్తి యొక్క పరాకాష్ఠ వల్ల, అన్నిటి చెప్తున్నా, తీవ్ర సాధన వల్ల భక్తి అంటే విశ్వాసం, గాఢమైన విశ్వాసం, భక్తి యొక్క పరాకాష్ఠ వలన జీవునికి ఆత్మలో విలీనం. ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో, మనస్సు అంతా బుద్ధిలో, బుద్ధి వచ్చేసి ఆత్మలో లైవ్ అయిపోతుంది. జీవించి ఉండగా, చనిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ ఎలాగా జరుగుతుంది. మనసు ప్రాణం పోయిన తర్వాత ఈ ప్రాసెస్ ఎలాగా జరుగుతుంది. ఇంద్రియాలన్నీ మనస్సు, ఆ చిప్పులో ముద్రింపబడితే మనస్సు వచ్చేసి బుద్ధి, బుద్ధి వచ్చేసి ప్రాణం, ప్రాణం వచ్చేసి ఆత్మలో లైవ్ అవుతాయి. జీవించి ఉండగా జరగాలి. అదే బ్రహ్మైక్య స్థితి, బ్రహ్మంలో ఐక్యమైన స్థితి, బ్రహ్మైక్య స్థితి. అదే జీవన్ ముక్తి. జీవించి ఉండగా లిబరేట్ అయిపోయాడు, ముక్తిని పొందాడు. ముక్తి అంటే లిబరేషన్. జీవించి ఉండగా మోక్షాన్ని పొందాడు. మోహక్షయం, ఆత్మ తప్ప వేరే ఆలోచన లేని స్థితికి చేరుకున్నాడు. అద్వైత స్థితి. ఆ అద్వైత స్థితే అసలైన ధ్యానం. సిద్ధించాలంటే ఈ 5 యోగాలు కంప్లీట్ చేసుకుంటే గాని ఈ 6వ యోగమైన, అందుకోసం మన సంయమ యోగం, ఆత్మ సంయమ యోగం. సంయమం అన్నిట్లో ఒకటి కలిసిపోవడమే, ఏకత్వం అన్నిట్లో ఒకటి ఐక్యం అయిపోవడమే. అది ధ్యానం అంటే. ధ్యానము అంటే అది. ఇది ఎందుకు సిద్ధిస్తుంది? పెద్ద కష్టమే కాదు, నేను చెప్తున్నది అదే. ఏది కష్టం కాదు, సులువుగా మనకి మహర్షులు లేదా సద్గురువులు సులువుగా అందించారు మనకి. ఎందుకు అందరికీ సాధ్యమేరా బాబు అని చెప్పి చెప్తున్నారు. సాధ్యం ఇది కాదు అని చెప్పి ఎవరికి సాధ్యపడదని చెప్పి ఏ గురువు చెప్పడు. అందరికీ సాధ్యమే. కారణం ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపమే, తనలోనే ఉన్నాడు ఆత్మ స్వరూపంతో. దాన్ని గ్రహించడం పెద్ద కష్టం ఏముందండి? తనలోనే ఉన్న వస్తువుని గ్రహించడం పెద్ద కష్టం ఏముంది? తనకి కనిపించిన వస్తువుల గురించి ఆలోచించి దాని మీద iPhone 13, iPhone 14 వచ్చింది. ఆలోచిస్తున్నవాడు తనలోనే ఉన్న ఆత్మని గుర్తించట్లేదండి. అందరికీ సాధ్యం. దానికే సాధ్యం పడాలంటే సాధన చెయ్యాలి. సాధనే ధ్యానం. సాధన యొక్క పేరే ధ్యానం. సో ఈ ఆధ్యాత్మిక సాధనలో, ఆధ్యాత్మిక అంటే ఆత్మని తెలుసుకునే సాధన. ఆధ్యాత్మికం అంటే ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. సింపుల్ డెఫినేషన్. ఆత్మక, ఆత్మిక. ఆత్మను గురించి అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికం. సింపుల్ గా చెప్పాలి. ఈ ఆధ్యాత్మిక సాధనలో నిన్న మనం అనుకున్నట్టే ప్రతి జడజీవి పదార్థము యొక్క బాహ్య స్వరూపంతో పాటు అంతర్లీనంగా ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవాలి. అది మొదటి మెట్టు. బాహ్య స్వరూపంతో పాటు అంతర్లీనంగా ఉన్న చైతన్యం తెలుసుకోవాలి. నీరుంది, నీరుకి బాహ్య స్వరూపం అనేది ఉంది.
నీళ్ళలో ఉన్న అంతర్లీనమైన చైతన్యం ఏంటి? నీరు లేకపోతే ఏ జీవి కూడా బ్రతకలేదు, అంత పవర్ ఉంది నీటికి. శుభ్రంగా నీళ్లు తాగేస్తున్నాం, దొరుకుతున్నాయి కాబట్టి. నీళ్ళలో ఉన్న చైతన్యం ఏంటి? నీరు లేకపోతే జీవమే లేదు. గాలి 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 ఉందండి, ఎక్కడ కనబడుతున్నది? ఉంది గాలి గాలి గాలి. అది లేకపోతే కనబడదు, లేకపోతే ఉండదు. ఎంత ఇదిగా ఉంటుందో డీప్గా ఆలోచిస్తుంది. ఆకాశాత్ వాయుర్, వాయుర్ అగ్ని, అగ్ని ఆపాత్ పృథివీ. ఈ పంచభూతాలు లేకుండా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు లేకుండా జ్ఞానేంద్రియాలు ఉండలేవు. ఈ రెండు లేకుండా మనసు అనేది ఉండలేదు. ఇవి లేకుండా బుద్ధి అనేది ఉండలేదు. ఇవి లేకుండా అహం అనేది ఉండలేదు. ఇవేమి లేకుండా ప్రాణం అనేది ఉండలేదు. ప్రాణం లేకుండా ఆత్మ అనేది ఉండలేదు. సంయమం, సంయమం అంటే ఇది. యోగము అంటే ఇది. సో ప్రతి జడజీవ పదార్థం యొక్క బాహ్య స్వరూపంతో పాటు అంతర్లీనంగా ఉన్న చైతన్యాన్ని గుర్తించాలి. అది సాధనలో మొదటి మెట్టు. ఇది తెలుసుకోకుండా ధ్యానం అనేది కళ్ళు మూసుకుంటే ఒక రకమైన అలౌకిక స్థితికి మనిషి చేరలేడు. ధ్యానంలో అలౌకిక స్థితికి చేరాలి. అలౌకిక అంటే లోకంతో సంబంధం లేని స్థితికి చేరాలి. ఆ స్థితికి చేరాలంటే ఇది గుర్తించాలి. దానికి ప్రయత్నం చేయట్లేదు, 24 గంటలు ధ్యానంలోనే ఉంటాడు. ఈ స్థితిని చేరుకుంటే 24/7 ఏ పని చేస్తున్నా, ఏ కార్యక్రమం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ధ్యానం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంటే అన్ని స్థితుల్లో కూడా ఆత్మతో సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. అదే యోగం. నీ మనస్సు, నీ బుద్ధి, నీ ఇంద్రియాలు ఆత్మతోని అంటిపెట్టుకొని ఉంటాయి. దాన్ని ధ్యానము అంటారు. అంటే అర్థం ఏంటంటే, సింపుల్ గా ధ్యానాన్ని ఈజీగా సక్సెస్ఫుల్ గా సాధించాలి అని అనుకుంటే మాత్రం ఒక్క విషయాన్ని గుర్తించుకోండి. ఈ విశ్వమంతా కూడా అతని సృష్టి అని భావించినప్పుడు, విశ్వంలో ప్రతి వస్తువు కూడా అతని అంశే అని, ఆత్మ యొక్క పరమాత్మక అంశాన్ని భావించి సాధన చేయడంలో ఎంతో మాధుర్యం ఉండాలి. సృష్టి అంతా కూడా అతని యొక్క సంకల్పమే. సృష్టిలోని ప్రతి వస్తువు కూడా అతని అంశయే, సాక్షాత్తు అతనే అన్న భావన కలిగినప్పుడు ఒక రకమైన మాధుర్యం వస్తుంది, ఒక రకమైన ఆనందం వస్తుంది. ఆ ఆనందమే ధ్యానం. ఇప్పుడు ఎన్ని రకాలుగా చెప్తున్నారు ధ్యానం గురించి. ఆ ఆనందమే ధ్యానం. ప్రతి మనిషి ఆనందాన్ని కోరుకుంటాడు కదండి. ఆనందాన్ని కోరుకునే వ్యక్తి ఒక్కడు చూపించండి. ప్రతి వ్యక్తి కూడా ఆనందాన్నే కోరుకుంటాడు. అది దొరకడం చాలా కష్టం. ఎంత కష్టమో అంత ఈజీ కూడా. ఆనందం దొరకడం ఎంత కష్టమో అంత సులువు కూడా. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఒకనొక టైంలో డబ్బు సంపాదించడం, ఒక స్టేజ్కి వెళ్ళి అంత ఈజీ కూడా. వద్దన్నా పడిపోతుంది డబ్బు. ఒకప్పుడు ఎంత మొత్తుకున్నా సరే ఒక 10 రూపాయలు దొరుకుతుంది. మనకి అందరు తెలిసిన విషయాలే కదా. వద్దున్నా సరే కోట్లు పడిపోతాయి. వాడికి అదృష్టం దరిద్రంలా పట్టుకుందని సాగుతుంది. అదృష్టం దరిద్రంలా పట్టుకుంది అంటారు కొంతమంది. దరిద్రం సాధారణంగా ఉండేది చాలా మంది. వీడికి అదృష్టం కూడా అలా పట్టుకుందంట. అందుకే అదృష్టం దరిద్రంలా పట్టుకుందని అంటారు.
వీటి వెనకాల ఎంతో జ్ఞానులు ఆలోచించి చెప్పిన మాటలు సులువుగా మనకు అనిపిస్తాయి కదా. అందుకోసమే సృష్టి అంతా అతనిదే, పరమాత్మే అని భావించినప్పుడు ప్రతి వస్తువు అతని స్వరూపం అన్న భావిస్తే ఎంత ఆనందం కలుగుతుందండి, ఎంత మాధుర్యం ఉంటుందండి. అదే ధ్యానం. ఆత్మానుభూతి పొందిన వ్యక్తికి ధ్యానంలో అంతిమ స్థితికి చేరుకున్న వ్యక్తికి, సమాధి స్థితికి చేరుకున్న వ్యక్తికి విశ్వమంతటిని కూడా ఆత్మస్వరూపంగానే చూస్తాడు. అదే సవికల్ప లేదా నిర్వికల్ప సమాధి. ఆ స్థితికి వెళ్ళిన వ్యక్తి విశ్వమంతటిని కూడా ఆత్మస్వరూపంగా, చైతన్య స్వరూపంగా చూస్తాడు. దానికే మనం కొన్ని పేర్లు పెట్టుకున్న సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఇది ధ్యానానికి అంటే సాధనకి, ధ్యానం అంటే సాధన వేరు కాదు, దీనికి పరాకాష్ట. ఇది ధ్యానానికి అంటే సాధనకి, ధ్యానం అంటే సాధన వేరు కాదు, దీనికి పరాకాష్ట. సవికల్పం, సవికల్ప సమాధి, పరాకాష్ట, నిర్వికల్ప సమాధి. అంతటా కూడా ఏకత్వాన్ని దర్శించడమే సమాధి. అంతటా కూడా, విశ్వం అంతటా కూడా పరమాత్మ చైతన్యాన్ని గ్రహించడమే కాదు, అనుభూతి పొందడం. వాడే యోగి, అసలైన ఆత్మ సాధకుడు. అసలైన ధ్యానం అంటే అదే. సో ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ తప్ప ఏమీ కనబడదు మనకి. ఎందుకు కనబడదు అంటే రెండో వస్తువు లేదు కదా. రెండో వస్తువు ఉంటే కదా దాని మీద మనస్సు పోతుంది. జ్ఞానాన్ని పరాకాష్ఠ ఏంటంటే రెండో వస్తువు అనేది ఉండకూడదు. నేను ప్రపంచము, నేను కళ్ళు మూసుకున్నాను అన్న ఆలోచన ఉండకూడదు. అందుకోసమే విశ్వమంతని కూడా ఆత్మస్వరూపంగా చూశాడు అంటే అర్థం ఏంటంటే వాడికి రెండో వస్తువు లేదు. ఏదైనా రెండో వస్తువు ఉంటే కదా మనస్సు చంచలం అవుతుంది. రెండో వస్తువు అనేది లేకనప్పుడు మనస్సు చంచలం ఎలా అవుతుంది? హాయిగా నిలకడగా ఉంటుంది, ఇంకొక ఆలోచన ఉండదు. అదే మనోనిగ్రహం, అదే మనస్సంయమం. మనస్సంయమము అంటే అదే. అదే ధ్యానం. కొంచెం పైకి వెళ్తే ఆత్మ సంయమం. ఈ రెండు సిద్ధించాలి. మనస్సంయమం, మనస్సు మీద మనకి ఇంక ఆలోచన లేదు, మనస్సు సైలెంట్ అయిపోయింది. అక్కడ ఏదో దేనికి ఆ కోరిక లేదు, ఒక రకమైన ఆనందంలో ఉంటుంది. మనస్సు ఆనందంలో తేలుతూ ఉంటుంది. ఆ ఆనందంలో ఆత్మానుభూతి పొందుతుంది. ఆ ఆనందంలోనే ఆత్మానందాన్ని పొందుతుంది. అదే బ్రహ్మానందం. ఇది ధ్యానం అంటే సత్యం. అయితే ఇంత ఈజీగా అయిన ప్రక్రియ కాదు. చాలా జ్ఞానంతో కూడుకున్న ఆలోచన ఉండాలి. ఇది లేకపోతే మాత్రం ఏది కుదరదు. నిజంగా చెప్పాలంటే ఏది కుదరదు. ఈ మనోనిగ్రహానికి అసలు విషయానికి వస్తున్నాను ఇప్పుడు. ఈ మనోనిగ్రహానికి, మన సంయమానికి వైరాగ్యంతో కూడిన అభ్యాసం ఉండాలి. అప్పుడే ధ్యానం కుదురుతుంది. అభ్యాసం మామూలుగా కాదు, వైరాగ్యంతో కూడిన అభ్యాసం. అభ్యాసం ఉండి, మనోనిగ్రహం ఉండి, వైరాగ్యం లేకపోతే మళ్ళీ కుదరదు. వైరాగ్యం అనేది ఉండి తీరాలి. ప్రతి అభ్యాసానికి, ప్రతి సాధనకి వెనకాతల వైరాగ్యం అనేది ఫాలో అవుతూనే ఉండాలి. భక్తి, జ్ఞాన, వైరాగ్యం, ఈ మూడు కూడా
వాళ్ళకి సాగుతూనే ఉండాలి. ఇది లేకపోతే అది కష్టం, అది లేకపోతే ఇది కష్టం, ఇది ఉండి అది కష్టం. ఈ వైరాగ్యం అనేది ఒక నీడలా వెనకాతలు వస్తూనే ఉండాలి భక్తి జ్ఞానాలకి. అంటే భక్తి అంటే కర్మే. భక్తికే కర్మకి ఇంకో పేరు భక్తి, భక్తికి ఇంకో పేరు కర్మ. ఈ కర్మ జ్ఞానానికి వెనకాతలి వైరాగ్యం అనేది ఒక ఛాయలాగా వస్తూ ఉంటుంది, ఒక నీడలాగా వస్తూనే ఉంటుంది. ఇది లేకపోతే మాత్రం ఈ రెండు కూడా నిష్ప్రయోజనం. భక్తి ఉన్న ఉపయోగం లేదు, జ్ఞానం ఉన్న ఉపయోగం లేదు. ఈ రెండు భక్తి జ్ఞానాలు ఉన్నా సరే ఉపయోగం లేదు, వెనకాల వైరాగ్యం అనేది ఉండాలి. అది లేకపోతే మాత్రం ఏది కుదరదు, ధ్యానం అనేది అస్సలు కుదరదు. ఇది ప్రాసెస్, ఇది పద్ధతి. ధ్యానానికి మన పరాకాష్ఠ చేరుకోవాలి. ఎవరైనా సరే సవ్యకల్ప సమాధిస్తే ధ్యానాన్ని పొందాలి, ధ్యానాల్లో తురీయ స్థితికి వెళ్ళాలి, సవ్యకల్ప సమాధి పొందాలి, నిర్వికల్ప సమాధిని పొందాలి, ఆత్మానుభూతి పొందాలి అన్న ఎవరైనా కూడా నిర్ణయించుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ అనేది ఫాలో కావలసిందే. దేర్ ఈజ్ నో షార్ట్ కట్, దగ్గర దారి అంటూ లేదు. ఖచ్చితం, సత్యం, నిజం. అయితే ఇంకొక విషయం జాగ్రత్తగా గుర్తించండి. ఈ సాధన అనేది ఎలా ఉండాలంటే పట్టుదలతో చేసే ప్రయత్నమే సాధన. మీకు తెలుసు కదా, ఒక నమ్మకంతో పట్టుదలతో చేసే ప్రయత్నమే సాధన. అంటే ఈ సాధన ఎలాగుండాలంటే గత జన్మల నుండి మనకు సంప్రాప్తించిన విషయ వాసనలు నిరంతర అభ్యాసం ద్వారా పోగొట్టుకోవచ్చు. అది మనకు భగవంతుడు ఇచ్చిన ఒక క్లాజ్. నిరంతర సాధన వలన గత జన్మల నుంచి నీకు సంప్రాప్తించిన పాపాన్ని నువ్వు పోగొట్టుకునే ఒక చిన్న అవకాశాన్ని నీకు ఇస్తున్నారు. డిలీట్ చేసేవచ్చు. యూ కెన్ ఇరేజ్, యూ కెన్ డిలీట్. ఎలాగంటే డాక్టర్ గారు ఆపరేషన్ చేసినట్టు, మొత్తం మంది ఇచ్చి ఆపరేషన్ చేసినట్టు. ఆపరేషన్ అయిపోతుంది, గుండె మారిపోతుంది, లేదా కిడ్నీ మారిపోతుంది, పేషెంట్కి మాత్రం తెలియదు. మొత్తం మంది ఇచ్చి ఎలాగైతే డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తాడో నొప్పి తెలియకుండా, అలాగే భగవంతుడు కూడా నీ కర్మ ఫలాన్ని నీ చేత అనుభవింప చేస్తాడు, కానీ నీకు ఆ బాధ అనేది తెలియకుండా జరుగుతుంది. అనుభవిస్తావు, అనుభవించక తప్పదు. కర్మ ఫలాన్ని అనుభవిస్తావు, కానీ బాధ అనేది తెలియకుండా అనుభవిస్తావు. మొత్తం మంది ఇచ్చి ఆపరేషన్ చేసినట్టు. చూడండి, అన్ని సాధ్యమే. దాన్ని మనం పెద్దగా కష్టంగా భావించాల్సిన అవసరం అయితే ఏ పద్ధతి అయినా సరే, ధ్యానానికి ఎన్నో పద్ధతులు ఈ కాలంలో అమల్లో ఉన్నాయి. ఎన్నో పద్ధతులు, ఒకటా రెండో పద్ధతులు, 100 పద్ధతులు. పిరమిడ్, ధ్యాన కేంద్రం, రెక్టాంగిల్, స్క్వేర్, రౌండ్, బాల్. ధ్యానానికి 100 పేరు. పిరమిడ్. పిరమిడ్ అని అర్థం ఏంటి? ఇంత నీ ఆలోచనని తగ్గించుకోరా బాబు, ఇక్కడికి రారా బాబు అని చెప్పడమే కదా పిరమిడ్. ఇన్ని బాధల్ని తగ్గించుకుంటూ 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 ఇక్కడికి రారా అని చెప్పడమే కదా పిరమిడ్ అర్థం. అంతే కదా పిరమిడ్ అంటే. పిరమిడ్ ఆ షేప్ లోనే ఉంటుంది కదా. పిరమిడ్ జ్ఞానయోగం, రాజయోగం, హఠయోగం అన్ని మనం పెట్టుకున్న పేర్లు. రెక్టాంగిల్, స్క్వేర్. అందుకోసం ధ్యానం అనేది ఒకటే. ఎన్ని పేర్లు పెట్టుకుని పిలిచినా ధ్యానం అనేది ఒకటే ఉంటుంది. ఎన్ని పేర్లు పెట్టి భగవంతుని పిలుచుకున్నా భగవంతుడు ఒకటే కదా. అలాగే ఎన్ని పేర్లు పెట్టి ధ్యానాన్ని పిలుచుకున్న ధ్యానం అనేది ఒకటే. జ్ఞానంతో ఆలోచి ఇవన్నీ కూడా ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనిషి జ్ఞానంతో ఆలోచిస్తేనే అర్థం అవుతాయి. ఎప్పుడైతే జ్ఞానం లోపించిందో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆడుకుంటాయి. దేనికోదానికి మీరు లొంగిపోతారు, ఎక్కడో చోట మీరు లొంగిపోతారు. ఒక వీక్నెస్ అనేది శరీరం ఏర్పడుతుంది. ఆ వీక్నెస్ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మీరు ఆ వీక్నెస్ నుంచి బయటికి రాలేరు. కారణం జ్ఞానం వాడరు.
జ్ఞానం పొందడానికి ప్రయత్నం చెయ్యరు. పొందిన జ్ఞానాన్ని విశ్లేషించుకో, అనుభవంలోకి తెచ్చుకో. అందుకోసం ఇది వెంటాడుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు డామినేట్ చేస్తూనే ఉంటుంది. అది వేరే వాడికి ఒక ఆస్కారం దొరుకుతుంది. అసలైన సద్గురు శ్రీకృష్ణుడు అంటాడు, అర్జునుడు తనంత వాడిగా చేశాడు. తనంత వాడిగా చేసిన తర్వాత యుద్ధం చేయమన్నాడు. చూసారా ఎంత కాంట్రాస్ట్ ఉంటుంది, ఎంత సిమిలారిటీ. చూడండి తనంతటి వాడిగా చేసి తన జ్ఞానాన్ని అర్జునుడికి ప్రసాదించి చెయ్యి, ఇప్పుడు చెయ్యి యుద్ధం. ఆ ఆత్మస్థైర్యంతో యుద్ధం గెలిచి విజయుడే నిలిచేది. అది భగవద్గీత యొక్క సారాంశం. జ్ఞానం 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 జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మొక్కలు కొట్టి పారేశారు అంతే, 3 మొక్కలు కొట్టి పారేశారు. దాన్ని గ్రహించారు, సత్యాన్ని గ్రహించారు, జ్ఞానం ఉండాలి. దానికి అనంతమైన ప్రతి చోట కూడా పరమాత్మను దర్శించే స్టేజ్ చేరుకోవాలి. లేదా ఆనందం, సచ్చిదానందం, సచ్చిత్ ఆనందం, రెండు ఒకటే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న, సచ్చిత్ ఆనందం అన్న ఒకటే. అనంతమైన ఆనందాన్ని పొందాలి. ఈ ఆనందంలో అనంతాన్ని చూడాలి. ఈ ఆనందంలో అనంతాన్ని చూడాలి. అనంతమైన ఆనందాన్ని పొందాలి. ఈ రెండు కామనే. సచ్చిత్ అనేది కామనే. సత్యం జ్ఞానం, సత్ అంటే సత్యం, చిత్ అంటే జ్ఞానం. అలాగే సత్యం జ్ఞానం కామనే. ఆనందం అనంతమే 2 వాక్యాల కింద వాడుతుంటారు అవసరాన్ని బట్టి. అనంతమైన ఆనందాన్ని పొందాలి. ఈ ఆనందమే అనంతం కావాలి.